అంటే మీరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అన్యాయం అండి. నా స్కిన్ టోన్ గురించి కూడా చెప్పచ్చుగా కాసేపు. వంశీ గారి స్కిన్ టోన్ గురించి చెప్పింది అంతే. నేను ఇట్స్ ఓకే, దట్స్ కాల్డ్ ఏమంటారు దాన్ని, రేసిజమా? ఓకే, క్రిటిసిజం అన్నట్టు. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సక్సెస్ మీట్ కంటే ఐ వుడ్ సే ఇట్స్ థ్యాంక్స్ మీట్ ఫర్ ద ఫెంటాస్టిక్ రెస్పాన్స్. అండ్ యూజువల్గా కమెడియన్స్కి ఏంటంటే మాకు పొద్దున ఒక 9:30 or 10కి తెలిసిపోతుంటుంది వితౌట్ ఈవెన్ చెకింగ్ ద వెబ్సైట్స్. బికాస్ మాకు రకరకాల మెసేజ్లు వస్తుంటాయి. కొన్నిట్లో కుళ్ళు ఉంటుంది, కొన్నిట్లో హ్యాపీనెస్ ఉంటుంది. సో దాంతో అర్థమైపోతుంది ఎందుకో సినిమా వర్కౌట్ అయిందని. సో రియలీ సార్, ఐ సెండ్ యూ ఆల్ ద మెసేజెస్, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ సార్ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రియలీ ఎంకరేజింగ్ మీ. అండ్ it always been a delight sir working with you. And I mean the whole process we really love it. And somehow at some point the result doesn't really matter when I work with you. So ఇందాక చెప్పినట్టు అశోక్ కుమార్ గారు చెప్పినట్టు, అశోక్ కుమార్ గారు మీరే చెప్పారు అనుకుంటా, సారీ అనుకుంటున్నా. ఇందాక 2 minutes స్పీచెస్ చాలా బ్లర్ అయింది. అశోక్ కుమార్ గారు చెప్పినట్టు నేను ఫిక్స్ అయ్యి చెప్తున్నా, ఇంద్రగణ్ గారి సినిమా అంటే క్యాటర్ అడగకుండా చేసేయాలి. మీరే కదా సార్ చెప్పింది? ఎస్, అది కన్ఫర్మ్. అంటే ఎలాగో చెప్తున్నా కాబట్టి ఈ ఫ్లోలో ఫస్ట్ ఒక 3 ఫినిష్ చేస్తా. దర్శి గారి సినిమా అంటే డేట్స్ అడగకుండా ఇచ్చేయాలి. ఎందుకంటే ఆయనకున్న జడ్జిమెంట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వేరే లెవెల్. అంటే అప్పుడెప్పుడో 90s అమీర్ ఖాన్కి ఉండేది. అండ్ జెన్యున్లీ చెప్తున్నా, ఇందులో ఏమాత్రం సర్కాజం లేదు, దిల్సే చెప్తున్నా. అంటే బికాస్ హీఈస్ డూయింగ్ మల్టిపుల్ మూవీస్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు జడ్జ్ స్క్రిప్ట్. అండ్ ఐమ్ షూర్ రోజ్ కానీ ఒక 7 to 8 నరేషన్స్ వింటుంటాడు. ఆ విషయం నాకు తెలుసు. ఆ అన్ని నరేషన్స్లో ఈ సినిమాలు చేసుకుంటూ జోన్ అవుట్ అయిపోతూ మధ్యలో ఇన్ని స్క్రిప్ట్లీ కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకొని చేయడం అంటే మామూలు విషయం కాదు. రియలీ ఐఎమ్ హ్యాపీ ఇట్స్ వర్కింగ్ ఫర్ యూ డార్లింగ్. ఓకే, అయ్యయ్యో ఇక్కడేమన్నాడు హగ్గు పాపము. హగ్గుతో పాటు కిస్ కూడా. అదేంటి? ఓకే, అంటే ఎవరు తీస్తున్నారు అనుకున్నా, ఎవరు తీయట్లా. ఓకే, ఇలా నిల్చున్నప్పుడు తీయచ్చుగా, ఎంతసేపు వెయిట్ చేస్తుంటే. అదేంటి ఇప్పుడు ఎవరు తీయట్లేదు ఫోటో వీళ్ళు కూడా అంటే రూపకే పెడుతున్నారు కెమెరా. ఏంటి అందంగా ఉన్నావు, అంత అందంగా ఉన్నావు ఇవాళ. అబ్బో, ఓహో మీ టీమా? ఓ తెచ్చుకున్నారు. నువ్వు క్యారియన్ కూర్చో. అండ్ అలాగే ఇప్పుడు ఆఫ్కోర్స్ ఇంద్రగణ్ గారి సినిమా క్యాట్ అడగకుండా చేసేయాలి, దర్శి గారి సినిమా డేట్స్ అడగకుండా చేసేయాలి. అలాగే శివలంక గారి ప్రసాద్ సినిమా మాత్రం జస్ట్ కళ్ళు మూసుకుని చేసేయాలి అంతే. బికాస్ ఫెంటాస్టిక్ రన్ అండ్ ఫెంటాస్టిక్ జడ్జ్మెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ రోల్. అండ్ యూజువల్గా ఇనీషియల్ ఐ నో దట్ ఇట్స్ 50 days రోల్ అన్నప్పుడు మీరేం ప్యానిక్ అవ్వకుండా, కిషోర్ అన్నప్పుడు ప్యానిక్ అవ్వకుండా, దీనికంటే ఆల్టర్నేట్ బెటర్ ఏమో అనుకోకుండా పెట్టుకున్నందుకు రియలీ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ హావ్ మిస్డ్ ఎ ఫెంటాస్టిక్ రోల్. అండ్ రియలీ గ్రేట్ఫుల్ మీ అందరికీ. అండ్ పీజీ వింద గారి గురించి చెప్పేంత స్థానం నాకు లేదు. ఎందుకంటే ఆయన హీఈస్ వన్ ఆఫ్ ద రేర్ సినిమాటోగ్రాఫర్ హూ గోస్ విత్ ద జానర్. జస్ట్ బికాజ్ ఒక జానర్ ఇలా ఉంది కదా అయినా సరే నేను జిమ్ పెడతాను, ఇక్కడ నుంచి వెళ్తాను కాకుండా హీ జెన్యున్లీ వర్క్స్ ఆన్ ఇట్. ఈజ్ ఎ ప్రాపర్ క్రియేటివ్ సినిమాటోగ్రాఫర్. రియలీ సార్ అన్న, రియలీ లవ్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ అవసరాల గురించి కూడా యాక్చువల్లీ చెప్పేంత లేదు నాకు ఫ్రాంక్లీ. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నాడంటే తెలుగు సినిమాలో ఏ సినిమాలో డైలాగులు బాగున్నా నాకు ఎందుకో ఇది శ్రీనివాస్ అవసరాలే రాశాడేమో అనే రేంజ్కి దిగిపోయాడు. ఇంకా ఆయనకి ఈ డజన్ నీడ్ టు గెట్ ఎనీ వ్యాలిడేషన్. వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు డైలాగ్ బాగుంటే ఈ డైలాగ్ అయితే నాకు ఎందుకో శ్రీనివాస్. ఆయన ఎందుకు వచ్చారా ఇక్కడికి చెప్పలేము రా. ఒక్కోసారి అప్పుడప్పుడు కలుస్తుంటారు, ఒకటి వదులుతాడు, వాళ్ళది వాడుకుంటారు. ఆ రేంజ్కి ఎదిగా సార్. కంగ్రాచులేషన్ డార్లింగ్, రియలీ వాట్ ఇస్ జర్నీ. అండ్ రూప గారి గురించి చెప్పాలంటే అందమైన రూపముతో పాటు అభినయము. అండ్ షీజ్ ఏ వర్సటైల్ యాక్ట్రెస్. కొంచెం బాగా కాన్షియస్ అవున లుక్స్, కానీ అదొక్కటి తీసేస్తే కనుక అసలు వేరే లెవెల్. పొద్దుస్తూ మనం సెల్ఫీ వీడియో చూసుకుంటూ అందులో సర్దుకుంటూ అదొక్కటి మానేస్తే నువ్వు వేరే లెవెల్ ఎదుగుతావు అంతే. బట్ ఎదిగినా సరే అప్పుడు సెల్ఫీతోటి ఎదుగుతావే నా డౌటు జెన్యున్గా. అదొక్కటి తీసేస్తే కష్టం. అండ్ మిగతా ఎవ్రీవన్, నివేద గారు, ఐ థింక్ వీ వర్క్ ఫస్ట్ ఇన్ ఆచార్య. అప్పుడే అనిపించింది ఫెంటాస్టిక్ యాక్టర్స్ అసలు. అండ్ అశోక్ సార్, రియలీ నైస్ టు మీట్ యూ సార్. అండ్ భార్గవ్, నా అమితు మీ కాశీ. ఇప్పటికీ నా ఫోన్లో నీ పేరు కాశీ అని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. తనుజ గారు, ఇట్స్ ఎన్ ఆనర్ టు వర్క్ విత్ యూ. అండ్ వంశీ, లవ్ యూ డార్లింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ తమ్ముడు. అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ప్లీజ్ జెన్యున్లీ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్.
అండ్ ముఖ్యంగా సురేష్ గారు, సార్ మీరు ఫీల్ అవ్వకూడదు మళ్ళీ. సురేష్ గారు సార్ ఒకటే నేను అంటే ఏం చెప్తున్నాను సార్, మీరు ఒక తండ్రి లాంటి వారు. కానీ ఏదైనా సరే మంచికి అండ్ జెన్యున్లీ లవ్ యూ సార్. మీరు లేకపోతే ఇన్ని డేస్ ఎస్పెషల్లీ ద నోటల్ టెర్రస్ ఎపిసోడ్ అనేది అయ్యేది కాదు. అది 100%. సో క్లైమాక్స్లో మీరు ఎప్పుడైనా టెర్రస్ ఎపిసోడ్ చూస్తే ఆ డేట్ లేదంటే ఒప్పుకోరు. లేదు, బట్ టెర్రస్ ఎపిసోడ్ జరగాలంటే సార్ కారణం రాసింది ఎవరైనా చేసింది ఎవరైనా కనుక ఆర్గనైజ్ మాత్రం మీరే, లేకపోతే అది అవ్వదు. ఇంకా నాన్ స్టాప్ ఆ పనిలో ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫెంటాస్టిక్. అది నేను నా థియేటర్లు చూస్తే నాకు ఆహా ఎంత బాగుంది, జెన్యున్గా అసలు ఫెంటాస్టిక్ వచ్చిందని ఫీలింగ్ వచ్చింది. అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నారు అందరి గురించి, బట్ మెయిన్ ఐ వుడ్ సే ఒక పిల్లర్ ఆఫ్ ద మూవీ. ఫుల్ లెంత్ క్యారెక్టర్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ సెకండ్ హాఫ్లో వచ్చేవాడరా హీరో. అది అందుకే ఇంత వచ్చాను ఫిక్స్ అయ్యా. సో ఇందాక చెప్పినట్టు ఈ 3 జడ్జిమెంట్లో హర్షకు మాత్రం డిఫరెంట్గా అనుకోవాలి సార్. మీరు ఎప్పుడైనా హర్షని అడిగితే, క్యారెక్టర్ అడిగితే కనుక కళ్ళు మూసుకుంది అడిగింది ఇచ్చేయండి. ఎందుకంటే ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్లో అంటే ఐ హావ్ సీన్ ద ట్విట్టర్ అండ్ ఆల్, అందరూ అంటే ఎంత పాజిటివ్ ఉందంటే ఈయన మీద. హీస్ అ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ బికాస్ పీపుల్ ఎవ్రీవన్ వి ఆల్ ఎంజాయ్, అండ్ ఈవెన్ మంత్ ఆఫ్ మధు అలాంటి దాంట్లో. ఇప్పుడు చెప్పడం చాలా సిల్లీగా అనిపించవచ్చు కొందరికి, సమ్ మైట్ అగ్రీ, బట్ నేను జెన్యున్గా చెప్తున్నాను సార్, ఒక 10 years తర్వాత హీ విల్ బి ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. It's all about getting the right opportunities, and I will really want every filmmaker to explore him because he has way too much potential. And this is my humble request. And ఇంత చెప్పినప్పుడు నందుకు నా గురించి ఒక 2 నిమిషాలు చెప్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు.